ముందుగా ఎటువంటి మొక్కలు ఉండాలనేటటువంటిది మనం గనక తెలుసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టినట్టే అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఒక్క విషయం మనం గమనించాలి. ఇంటి లోపల అంటే ఆవరణ లోపల ముళ్ళు ఉన్నటువంటి మొక్కలు ఎప్పుడూ ఉండకూడదు. ముళ్ళు ఉన్నటువంటి మొక్కలు అంటే మీకు రేగి చెట్టు కానీ యథార్థానికి రేగి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి చెట్టు అయినప్పటికీ కూడా ఆవరణ లోపల ఉండకూడదు అని చెప్తుంటారు. కాబట్టి ముళ్ళకి సంబంధించినటువంటి చెట్లు ఇంటి లోపల ఉండకూడదు. కానీ దీనికి ఒక మినహాయింపు ఏంటయ్యా అంటే మారేడు చెట్టుకి ముళ్ళు ఉంటాయి, అయినప్పటికీ కూడా అది లోపల వైపు ఉండవచ్చు. ఎక్కడ ఉండాలి అంటే కుండీలలో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఒక కుండీ పెట్టుకుని, ముఖ్యంగా తులసి మొక్క, రెండవది మనకు వచ్చేటప్పటికి ఈ మారేడు మొక్క, మూడవది అమలక వృక్షం అంటే పెద్ద ఉసిరి చెట్టు. అది పాతితే మీకు ఆవరణ పెద్దగా ఉంటే పెద్ద ప్లేస్ ఉంటే కనుక అక్కడ మీరు నెలలో పాతుకోవచ్చు. లేకపోతే చిన్న కొమ్మ ఒకటి తెచ్చుకుని దాన్ని కుండీలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇవి ఈ మొక్కలన్నీ కూడానమ్మా ప్రత్యేకించి లక్ష్మీ అనుగ్రహాన్ని ఇంట్లోకి వచ్చేటటువంటి విధంగా చేస్తాయి. ఈ మొక్కలు జాగ్రత్తగా మనము పూజ చేసుకుంటూ ప్రతిరోజు కాస్త నీళ్లు పోసుకుంటూ ఉంటే కనుక ఎటువంటి గండాలైనా సరే మన జోలికి రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి అని చెప్పచ్చు. ఏ గండాలు మనకు అనుమానం రావచ్చు, అసలు ఏ గండాలని ఆపుతాయంటే దృష్టి దోషాలని, వాస్తు దోషాలని తగ్గించేటటువంటి శక్తి యొక్క లక్ష్మీప్రదమైనటువంటి మొక్కలకు ఉంటుంది. కాబట్టి ఈ మొక్కల్ని మనం పెంచుకోవడం వల్ల, ప్రతిరోజు కాసిన నీళ్లు పోసుకోవడం వల్ల, అందులోనూ అతి ముఖ్యంగా నవగ్రహ దోషాలతో బాధపడేటటువంటి వారు అటువంటి దోషాల యొక్క తీవ్రత ప్రభావం తగ్గి మంచి ఉపశమనం కలగాలంటే కనుక ఒక 7 మొక్కలకి తక్కువ కాకుండా ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటే ఆ మొక్కలు ఎలా చిగురులు వేస్తాయో అదేవిధంగా వీళ్ళకున్నటువంటి కష్టాలన్నీ కూడా తగ్గిపోయి లక్ష్మీదేవి వీరికి చిగుర్ల రూపంలో ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అని ఆర్యోక్తి. కాబట్టి ఇంట్లో మొక్కల్ని పెంచుకునేటప్పుడు మంచి మొక్కల్ని పెంచుకోవడం, దేవతా సంబంధమైనటువంటి మొక్కల్ని పెంచుకుంటే చాలా మంచిది.